ఈరోజు మనతో పాటు కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఈరోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారితో మాట్లాడదాం. నమస్తే సార్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, దీనిపై మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ప్రపంచంలో అత్యంత పురాతనమైన పార్టీ ఇది. దాదాపు ఇది 139వ ఆవిర్భావ దినోత్సవం. మరి ఇవాళ గాంధీ భవన్లో మన మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయన ఆధ్వర్యంలో వేడుకలు జరిగినాయి. అదేవిధంగా జగ్గారెడ్డి గారు, మధుయాస్కి గౌడ్ గారు అందరూ కూడా పెద్దలందరూ కూడా ఇక్కడ గాంధీ భవన్కి రావడం జరిగింది. ఇవాళ అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇది సేవాదళ ఏర్పాటు కూడా వాటికి కరెక్ట్గా 100 సంవత్సరాలు అవుతుంది. ఇవాళ సేవాదళ ఆవిర్భావ దినోత్సవం కూడా. మరి సేవాదళని కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు జెండా ఓపెనింగ్ చేసి జెండాని ఆవిష్కరించారు. అదేవిధంగా మరి ఇట్లాంటి పార్టీ ఇవాళ అధికారంలోకి రావడం జరిగింది. మరి ఇవాళ మనం మొన్నటి వరకు కూడా చూసాము తెలంగాణలో మరి దాదాపు 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజానీకం నరకాయతను అనుభవించింది. ఇవాళ కదిలితే కేసులు, మెదిలితే కేసుల పరిస్థితి నుండి స్వపరిపాలనకు వచ్చాము మనం. ఇలా దొరల పాలన పోయింది, ఇవాళ ప్రజల పాలన వచ్చిందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇవాళ మనం చూసినట్టయితే ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా నాగపూర్ వెళ్ళడం జరిగింది. మొత్తం మంత్రులు కూడా అక్కడికి వెళ్ళారు. మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అక్కడ ఘనంగా చేస్తున్నారు. మరి దాంట్లో పాల్గొనడానికి వెళ్ళారు. ఇవాళ మీరు ఈ రోజు నుంచి కూడా తెలంగాణ ప్రజానీకానికి మన టోన్ న్యూస్ ద్వారా తెలియజేసి ఏంటంటే మీరు దరఖాస్తు ఉంటుంది, ఆ దరఖాస్తుని దాంట్లో చూడండి. నాది ఫేస్బుక్లో కూడా పెట్టాను. మద్ది శ్రీనివాసరెడ్డి దాంట్లో కూడా ఎలా ఉండాలి, ఎలా ఫిలప్ చేయాలని కూడా చాలా క్లియర్గా పెట్టాను. నన్ను చాలామంది కూడా క్వశ్చన్లు అడుగుతున్నారు, లాయర్ని కూడా కాబట్టి, సార్ మాకు ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ అయింది కదా మేము ఎలా అంటే, ఏం లేదు మీరు అలా చూడండి, మీకు ఏ డాక్యుమెంట్ ఉంటే ఆ డాక్యుమెంట్ పెట్టండి. ఏదైనా కూడా ఫేక్ వద్దు, ఏదన్నా కూడా ఒరిజినల్ పెట్టండి. పెట్టిన తర్వాత కింద మీరు అఫిడవిట్ లాగా ఉంటుంది, అక్కడ కూడా సంతకం చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి 6 ఏదైతే గ్యారంటీలు ఉన్నాయో ఏది ఎలిజిబుల్ ఉంటే అది ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. మన ప్రభుత్వం కూడా ఏదైతే ఇచ్చిన మాటకు వాగ్దానాలకు కూడా కట్టుబడి ఉంది. 100 రోజుల్లో కూడా హామీలు అమలు చేసే బాధ్యత కూడా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో మన కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. మీరందరూ కూడా మంచిగా మీరు అందరూ బాగుపడాలి. ఇలా ఒకరి కోసం కాకుండా, కేసీఆర్ కుటుంబం కోసం కాకుండా, కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మనందరి పార్టీ. కాంగ్రెస్ పార్టీ అనేది ఇంటి పార్టీ కాబట్టి అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కూడా నేను టోర్ న్యూస్ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈ 6 గ్యారంటీలు ఎవరెవరికి వర్తిస్తాయి అంటే చాలామందికి డౌట్స్ ఉందండి. రాష్ట్రం విడిపోకముందు, తెలంగాణ ఏపీ కాకముందు నుంచి ఇక్కడున్న ఏపీ ప్రజలకి కూడా ఈ పథకం వర్తిస్తుందా? చాలామందికి అనుమానాలు ఉన్నాయి. మేడం ఇక్కడ ముఖ్యంగా ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు ఉండాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజాని కోసం పెట్టిన ప్రోగ్రాంలు ఇవన్నీ మీరు గమనించండి దయచేసి. బస్సులలో కూడా తిరిగేటప్పుడు ఎందుకు ఆధార్ కార్డు అడుగుతున్నారంటే ఇక్కడ వేరే వాళ్ళు కూడా సెటిలర్స్ ఉన్నారు. ఒకవేళ వాళ్ళకి ఆధార్ కార్డు మన తెలంగాణది వస్తే ఓకే, వాళ్ళు రావచ్చు. కానీ వేరే వాళ్ళకి అవకాశం ఏదో వచ్చిపోయే వాళ్ళ కోసమో లేదా టెంపరీ వాళ్ళ కోసం కాకుండా ఆధార్ కార్డు కానీ లోకల్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, ఇంకా ఎట్లాంటి ఫోటోతో ఉన్నటువంటి గుర్తింపు కార్డులు ఏదున్నా కూడా బస్సులలో కూడా అలౌ చేస్తున్నారు. ఈ 6 గ్యారంటీలు ఏదైతే ఉన్నాయో కూడా ఈ రోజు నుంచి వచ్చే నెల 6వ తారీఖు వరకు, అంటే మొత్తం 8 పని దినాలలో మనం అంటే 31 తారీఖు, 1వ తారీఖు కూడా సెలవు ఉంది. ఆ 2 రోజులు మినహాయించి మిగతా 8 10 దినాల్లో కూడా మనందరం కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మంచిగా నీట్గా చదవండి. చదువు రాని వాళ్ళు కూడా చాలా సులభంగా, చాలా సింపుల్గా తయారు చేయడం జరిగింది. దాంట్లో మీరు ఫిలప్ చేసి అక్కడ మీరు వార్డు మెంబర్లకు కానీ అక్కడ మీరు ఎక్కడైతే అక్కడ మీరు ఆన్లైన్ ఏముండదు, ఇది ఆఫ్లైనే మొత్తము. అంటే గ్రామాలలో కానీ వార్డు సభ్యుల దగ్గర, సిటీలలో, టౌన్లలో అయితేనేమో కార్పొరేటర్ దగ్గర, డివిజన్ల దగ్గర మీరు అన్ని డీటెయిల్గా ఇచ్చి ఆ 4 పేపర్లను నింపి ఇచ్చి మీరు రిసిప్ట్ కూడా తీసుకోండి. మళ్ళీ చెప్తున్నారు, రిసిప్ట్ కంపల్సరీగా మీరు తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఇచ్చినట్టుగా అక్కడ నెంబర్ కూడా ఉంటుంది, అక్కడ క్రమసంఖ్య కూడా ఒక బాక్స్ ఉంటుంది. మీరు ఎప్పుడు అక్కడ ఇచ్చారని మీరు క్రమసంఖ్య ఇస్తారు. ఎందుకంటే మీరు ఇచ్చినట్టుగా ఆధారం ఉంటుంది కదా మేడం, అవన్నీ కూడా మీరు తీసుకోండి. ఏం వరి కావద్దు. ఖచ్చితంగా ప్రభుత్వము కమిటెడ్ అయి ఉంది. మిమ్మల్ని ఎవరికి అనుమానాలు అవసరం లేదు. కేటీఆర్ గారు ఏంటంటే మేము ఏం చేస్తారో చేస్తాం అంటున్నారు. అది కాదు ప్రతిపక్ష పాత్ర. ఇవాళ మీరు బలమైన ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మీరు సహకరించాలి. మీరు 10 ఏళ్ళు ఎన్ని దోపిడీలు, అవినీతులు అన్ని చేసినా కూడా మేము భరించాము. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ వచ్చింది, పేదల పార్టీ వచ్చింది, ఇంద్రమ్మ పార్టీ వచ్చింది, ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది. కాబట్టి మనందరం కూడా పార్టీకి సహకరించి ప్రజలకు మేలు చేయాలని కూడా నేను టోర్ న్యూస్ ద్వారా ప్రజానికి తెలియజేస్తున్నాను. అలాగే గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో అవకతవకలు జరిగాయి అన్నారు. మరి ఈసారి మీరు ఏం చేయబోతున్నారు? పేదల కోసం ఇల్లు కట్టించబోతున్నారా? ఇప్పుడు మేడం వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని మీరు ఒక్కసారి చూసుకున్నట్టయితే రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 14 లక్షల ఇంద్రమ్మ గృహాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2009 తర్వాత మహానుభావుడు చనిపోయిన తర్వాత 2014 వరకు కూడా దాదాపు 2.5 గృహాలు కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది మన కాంగ్రెస్ పార్టీ అందరికి కూడా. అంటే వాళ్ళు ఆ రోజు ఇచ్చినప్పుడు కూడా పార్టీలకు అతీతంగా ఇవ్వడం జరిగింది. కానీ 2014 నుంచి ఈరోజు 2023 డిసెంబర్ వరకు చూసుకుంటే అంటే దాదాపు 9 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ పేరుతో ఇచ్చింది కేవలం 1,50,000 మాత్రమే.
అంటే ఎంత తేడా ఉందో మీరు చూడండి. వాళ్ళు ఎంతసేపటికి డబుల్ బెడ్రూమ్ అని పేరు చెప్పారు తప్ప సింగిల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కమిటెడ్ అయి ఉంది ఉద్యమకారులకు 250 గజాలు ఇచ్చే విషయంలో కానీ, అదేవిధంగా ప్లేస్ ఉన్న వాళ్ళకి కనుక వాళ్ళు ఆ ప్లేస్ ఉన్నట్టు వాళ్ళ పట్టా ఇస్తే వాళ్ళకి 5 లక్షల రూపాయల క్యాష్ ఇవ్వడానికి కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తి కమిటెడ్ అయి ఉంది. ఇంతకుముందు ఏదైతే చెప్పామో ఇందిరా మిల్లు అనేది అసలు ఇండ్లు కార్యక్రమం పెట్టిందే నా చిన్నప్పటి నుంచి చూసిన కాంగ్రెస్ పార్టీ మేడం. అంతకుముందు ఇల్లు అనేది లేదు. అంటే ఇందిరాగాంధీ గారు ఆ రోజు పేదల గురించి ఆలోచించి గూడు నీడ కపడా రోటి మకానని ఆ రోజు పెట్టింది. ఇలా కాంగ్రెస్ పార్టీ దానికి కట్టుబడి ఉంది. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందాలి. మా బట్టి గారు అన్నట్టు ఈ దేశ సంపదను కానీ ముఖ్యంగా ఈ రాష్ట్ర సంపదని ప్రజానీకానికి అందాలి. ఒకరి కోసమో ఒక కుటుంబం కోసం కాదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే మనందరి పార్టీ. ఖచ్చితంగా ప్రతి పేదవాడికి చివరి వరకు కూడా చివరున్న పేదవాడికి కూడా న్యాయం ఉంటుంది. ఇక్కడ పైరవులు కూడా ఉండవు కాంగ్రెస్ పార్టీలో, మీకు తెలిసిన విషయమే. ఇవాళ ఎవరో మనం కేసీఆర్ లేక ఎమ్మెల్యేలతోటి మంత్రులతో చెప్పించుకోవడం కాదు. ఎవరికైనా పని జరుగుద్దంటే అది ఒక కాంగ్రెస్ పార్టీలో సాధ్యమని కూడా టోన్ న్యూస్ ద్వారా తెలంగాణ ప్రజలను తెలియజేస్తున్నాను నేను. థ్యాంక్ యూ సార్.